ఫస్ట్ ముందుగా అందరికీ పెద్దలందరికీ నమస్కారములు. ఎందుకంటే జస్ట్ పిలవగానే మెసేజ్ పెట్టగానే ఆ మెసేజ్‌ను స్వీకరించి వచ్చినటువంటి మన ఈస్టర్న్ మెడోస్ ప్లాట్ ఓనర్స్ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారములు. ఎందుకంటే మార్టిగేజీ వచ్చిన వెంటనే జస్ట్ 1 వీక్ అవుతుంది. అది గూడా ఎప్పుడని చాలామంది మిత్రులు అయ్యో! ఇంకా మార్టిగేజ్ రిలీజ్ కావట్లేదు ఏమన్నా ఇష్యూ ఉందా? అని రకరకాలుగా యాస్ ఎ కస్టమర్‌గా 100 డౌట్లు క్యాజువల్‌గా అది రావడం. అయినప్పటికీ వచ్చిన వెంటనే మీకు అందరికీ ఇంటిమేట్ చేయాలని మీకు తెలియజేయడం జరిగింది. దాదాపు మనకు ఈస్టర్న్ మెడోస్‌లో మనకు 2 పార్ట్స్ తెలుసిది. టోటల్‌గా 30 ఎకర్స్ ప్రాజెక్ట్‌లో 400 ప్లాట్స్ వచ్చినాయి. ఈ విధంగా అసలు రియల్ ఎస్టేట్ చరిత్రలో మీరు గూడా చాలా వరకు చాలా కమ్యూనిటీలల్లో ప్లాట్స్ తీసుకొని ఉండొచ్చు. కానీ ఇంత తొందరగా మీటింగ్ అనేది ఎవరు అరేంజ్ చేయరండి జనరల్‌గా. అంటే ఒకసారి అమ్మేసినామంటే ఇక కంప్లీట్ అయింది గదా! మన వంతు. వాళ్ళు డబ్బులు కట్టారు గదా! అయిపోయిందిలే అనుకుంటారు. కానీ మా వర్షన్ అనేది అది గాదు. మీరెంత బాగుంటే మా కంపెనీ అనేది మాకు ఆ పేరు చాలు మేము ముందుకెళ్ళడానికి. కాబట్టి కస్టమర్‌తో పాటే జేఎం గ్రూప్ అనే విధంగా మిమ్మల్ని ఈ మీటింగ్‌కు పిలవడం జరిగింది. తర్వాత మనం ఇప్పుడు 30 ఎకర్స్‌లో ఈ 13 ఎకర్స్ ఒక పార్టు, తర్వాత 17 ఎకర్స్ ఒక పార్ట్. చాలా మంచి ప్రొఫైల్ ఉన్న పర్సన్స్ దీంట్లో తీసుకున్నారండి. మీకంతా పరిచయం అవుతారు గదా! అంటే ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా ఒక మంచి కమ్యూనిటీ. అయితే ముందుగా మనం ఈ 13 ఎకర్స్‌లో 168 ప్లాట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు మనం కూర్చున్న ఈ ప్లాట్‌లో. దీంట్లో ఓన్లీ మనం ప్లాట్స్ అనుకున్నాం. కానీ దీంట్లో గూడా విల్లాస్ వస్తున్నాయి. షార్ట్‌లీ విల్లాస్ స్టార్ట్ కాబోతున్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ మనకు ఆగస్టు నుంచి కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ కావచ్చు. దీనికి ఎక్స్‌టెన్షన్ అనేది 27 ఎకర్స్ ఉన్నది. మనకు మ్యాంగో గార్డెన్స్. అయినప్పటికీ మనది మార్ట్‌గేజ్ రిలీజ్ అయిన తర్వాత అది స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. తొందరలోనే నెక్స్ట్ ఎక్స్‌టెన్షన్ స్టార్ట్ అవుతుంది. మన దాంట్లో కన్‌స్ట్రక్షన్‌లు అవుతున్నాయి. తర్వాత నెక్స్ట్ వెయిటింగ్ విల్లా ప్రాజెక్ట్. కాబట్టి మన ప్లాటు పక్కన కన్‌స్ట్రక్షన్ వస్తే మనకు ఆటోమేటిక్‌గా రేట్ పెరిగినట్టే. ఈ ఈస్టర్న్ మెడోస్ లేఅవుట్‌లో నియర్లీ 35,000 ట్రేడ్ అవుతుంది. 32, 33, 35 వెరీ రీసెంట్‌లీ ఒక 3 ప్లాట్స్ వేరే వాళ్ళు ఎక్స్‌చేంజ్ చేసుకోవడం జరిగింది. వచ్చినటువంటి మన ప్లాట్ ఓనర్ మిత్రులు ఒకసారి ఒకరికొకరు జస్ట్ ఇంట్రొడక్షన్. మాది ఇక్కడండి. మేము ఈ ప్లాట్ కొనుక్కున్నాము. జేఎం గ్రూప్ తోటి ఈ విధంగా మేము ఇక్కడికొచ్చాము. అంటే ఎందుకంటే మన లెక్క మన పక్క వాళ్ళు, మన నైబర్స్ అనేవాళ్ళు మనకు పరిచయం అయితే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటది. ఎందుకంటే జనరల్‌గా ఎక్కడనో మనం ప్లాట్ కొనుక్కున్నప్పుడు తీరా మనం ఇల్లు కట్టుకున్న తర్వాత గూడా పక్కన ప్లాట్ వాళ్ళు ఎవరు అనేది మనకు చాలా రోజుల వరకు అర్థం కాదు. దాంతోటి కొంత ఇబ్బంది పడే పరిస్థితులు గూడా మనం చాలా వరకు చూసినాం. ఈ ఇక్కడ ఆ విధంగా కావద్దనే మిమ్మల్ని అందరినీ కలపడం అనేది ముఖ్యంగా ఈ పరిచయ కార్యక్రమం. మనందరికంటే పెద్ద వయసు ఉన్నవాళ్ళు సారు సుధాకర్ గారు. సుధాకర్ సార్ రండి సార్. ఈస్టర్న్ మెడోస్ జేఎం గ్రూప్ తోటి మీ అనుబంధాన్ని Good morning to everybody. My name is Sudhakar Rao. I worked as a Deputy General Manager Shradhatu Nigam, Midhani, you may be knowing. So I worked there for nearly 35, 40 years. Later, after retirement, I worked as a lecturer in engineering college for 10 years. When I reached my age of 70 years, they have not allowed me as per the university rules. So I have taken a leave. Earlier, I contacted Mallesh Gari here. He is a very good friend of me, and I used to see him in the YouTube, and he is given as a name as a East King. In the East part, he is developing, so I appreciate him for his greatness. So anyway, I congratulate all of you
who are the owners of land in this venture. I wish you very good luck. మన కరీంనగర్ నుంచి వచ్చారు సోమ ప్రభాకర్ గారు. సార్ రండి. సార్ వాళ్ళది చాలా అక్కడ ఏరియాలో ఫైనాన్స్ బిజినెస్. తర్వాత హైదరాబాద్లో ఒక పెద్ద ఇల్లు ఉన్నది. అయినప్పటికీ ఇక్కడ నేను విల్లా కట్టుకోవాలి అని ఒక అంబిషన్ తోటి, బిగ్ డ్రీమ్ తోటి ఇక్కడ తీసుకోవడం జరిగింది. సార్ ప్లాట్ నెంబరు సార్ గురించి. గుడ్ మార్నింగ్ ఆల్ అండి. నాది 245 నెంబర్ అండి, ప్లాట్ నెంబరు. ఇక్కడ ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశంతోనే నేను తీసుకున్నాను. అది వీళ్ళైతే అంతా కొద్దిగా తొందరలో డెవలప్ అయితే నేను తీసుకోవాలన్న ఉద్దేశంతో మల్లేష్ గారి దగ్గరికి 2-3 సార్లు వెళ్ళాను. పర్వాలేదు, హ్యాపీ. ఇప్పుడైతే కొద్దిగా డెవలప్మెంట్ ప్రోగ్రెస్ అవుతున్నట్టుగా తెలుస్తున్నది. నెక్స్ట్ రంగబాబు గారు. సార్ వాళ్ళవి చాలా ప్లాట్స్ ఉన్నాయి. దాదాపు వాళ్ళ పరిచయస్తులు, తర్వాత వాళ్ళ రిలేటివ్స్ అంతా కలిపి చాలా ఎక్కువ ప్లాట్స్ తీసుకున్నారు. నా పేరు రంగబాబు అండి. నేను వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ని. నేను సికింద్రాబాద్లో ఉంటాను. సరే, వీళ్ళ మార్కెటింగ్ అసోసియేట్స్ నరసింహారావు వాళ్ళు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో ఒకసారి రమ్మంటే జస్ట్ చూద్దామని వచ్చి మేము 2 ప్లాట్స్ బుక్ చేసేసుకున్నాం. జస్ట్ అనుకోకుండా వచ్చాం. జస్ట్ చూసిన తర్వాత ఈ సెరెనిటీ అది వీ హ్యావ్ బుక్ 2 ప్లాట్స్. తర్వాత మాతోనే మా అపార్ట్మెంట్స్లో ఉండే రెడ్డి గారు అట్లా మా ద్వారా ఒక 7-8 ప్లాట్స్ మేము జేఎం గ్రూప్ వారి దగ్గర తీసుకున్నాము. సో ఫార్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ ప్లాన్స్ టు గో ఫర్ ఏ విల్లా, బట్ హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్ డిపెండ్స్ ఆన్ జేఎం గ్రూప్. అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ద బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రమేష్ గారు. రండి సార్. నా పేరు రమేష్ అండి. నేను జనరల్ మేనేజర్ ఇన్ ఎంటీఆర్ ఫుడ్స్. ఎంటీఆర్ ఫుడ్స్లో జనరల్ మేనేజర్గా ఉన్నాను. ఎగ్జాక్ట్లీ 1 year బిఫోర్ 1 year కంప్లీట్ అయింది ఇక్కడ తీసుకొని. ప్లాట్ నెంబర్ 350. మేము వీరారెడ్డి గారు, రంగబాబు గారు సారు అంతా ఒకే చోట ఉంటాం. సో నరసింహరావు గారి ద్వారా పరిచయం మాకు అందరికీ. ఇంకా నాకు రంగబాబు సార్ కొంటే ఇంక నేను ఆలోచించను అనమాట. ఓకే, వీరారెడ్డి గారు. సో గుడ్ సో ఫార్, విల్ సీ హౌ ఇట్ గోస్. వీరారెడ్డి గారు, భవనం వీరారెడ్డి గారు. సార్ రండి సార్. మీరు ఉన్నారంటే అందరికీ చాలా ధైర్యం. మీరు ఉన్నారని చాలామందికి ఉన్నారు ప్లాట్స్. గుడ్ మార్నింగ్ టు ఆల్. మేము పద్మారావు నగర్లో ఉంటాము. నేను బ్యాంకులో పనిచేసి రిటైర్మెంట్ అవ్వడం జరిగింది. మేము అపార్ట్మెంట్లో ఉండడం వల్ల రంగబాబు గారు ఇంతకుముందే మాట్లాడారు. ఒకరోజు క్యాజువల్గా మాట్లాడుతుంటే నేను ఇట్లా అక్కడ ప్లాట్ తీసుకున్నానండి, జేఎం గ్రూప్లో నరసింహారావు గారు వచ్చారన్నారు. తర్వాత మాట్లాడిన తర్వాత మేము కూడా బాగానే ఉంటుంది, జేఎం గ్రూప్ మల్లేష్ గారు బాగా చేస్తున్నారా అన్నారు. వాళ్ళ వెంచర్స్ చూసిన తర్వాత మొత్తం వచ్చి ఇక్కడ చూసిన తర్వాత మేము తీసుకోవడం జరిగింది. మా తరఫున ఇంక కొంతమంది ఇట్లానే రంగబాబు గారు చెప్పటము, నేను చెప్పడం, రమేష్ గారు చెప్పడం అట్లా తీసుకున్నాము. ఐ థింక్ 1 year లోపలే మార్టిగేజ్ కూడా కంప్లీట్ రిలీజ్ చేయడం అనేది కూడా వీళ్ళు ఒక రికార్డు బ్రేక్ చేస్తున్నారు. వాళ్ళు చాలా కష్టపడేసి మార్టిగేజ్ రిలీజ్ అయిపోయింది కాబట్టి కంప్లీట్గా ఓనర్స్కి ఎవరి ప్లాట్లు వాళ్ళకి అప్పు చెప్తూ ఉన్నారు. ఇక నుంచి మెయింటెనెన్స్ చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అట్లానే ఈ విధంగా పరిచయం చేస్తున్నారు కాబట్టి మల్లేష్ గారికి కూడా జేఎం గ్రూప్ వారికి అభినందనలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్. అయితే మార్టిగేజ్ రిలీజ్ గురించి మనం మాట్లాడుకోవాలండి. అయితే ఎందుకండి మనకు అంతా ఉన్నది కదా, ఇంత లేట్ అయింది అని మనకు అనుకోవచ్చు మీరు. ఫస్ట్ టైం 20 acres కంటే ఎక్కువ లేఅవుట్లు, ఎక్కువ ఉన్న ఎక్స్టెంట్ ఉన్న లేఅవుట్లకు జస్ట్ మొత్తం టోటల్గా ఒక 3 లేఅవుట్లకే మార్టిగేజ్ రిలీజ్ వచ్చింది. ఆ 3 మనది ఒక లేఅవుట్. తర్వాత ఉస్మానియా లా కాలేజీ ప్రొఫెసర్ జయకుమార్ గారు. సార్ వెల్కమ్ సార్, రండి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మొట్టమొదటిగా రైట్ టైంలో మార్టిగేజ్ రిలీజ్ చేయించగలిగేటువంటి ఎఫర్ట్స్ చేసినటువంటి మల్లేష్ గారికి మనందరి తరఫున థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. జస్ట్ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తున్నప్పుడు ఇన్సిడెంటల్గానో యాక్సిడెంటల్గానో ఈయన ఫోటో కనపడింది. ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాటల్లో కొంత ఏదో జెన్యూన్నెస్ నాకు కనబడినప్పుడు వెంటనే ఫోన్ చేశాను. ఆయన నా కారు పంపించారు, వచ్చాను, సైట్ చూశాను. ఒకే ఒక్క రోజులో మా ఇద్దరి మధ్య డిస్కషన్ జరగటము, సెటిల్ చేయటము, అడ్వాన్స్ ఇవ్వటము అండ్ ఫుల్ పేమెంట్ చేయటం కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఒక
1 వీక్లో జరిగింది. 291 ఎవరైనా 292 290 వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఎత్తినట్లయితే వాళ్ళని నేను ఐడెంటిఫై చేస్తాను. సో మీకు అందరికి కూడా ఈ యొక్క ప్లేస్లో మీరు తీసుకొని డెవలప్మెంట్ పర్పస్ కోసం కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ పర్పస్ కోసం కానీ మీరు ఇక్కడ ముందుకు వచ్చినందుకు మీకు అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మలేషియా దగ్గర. సో ఇక్కడికి మీ అందరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అసలు యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను బీఎస్సీ అగ్రికల్చర్, మా మిసెస్ కూడా అగ్రికల్చర్ ఆఫీసరే. అయితే నేను జాబ్లోంచి బయటకు వచ్చి ప్రమోషన్లో ఉన్నాను. ఆ టైంలో వెంచర్ని విజిట్ చేయడం జరిగింది. సో ఇలాంటి వెంచర్ నేను చూసి స్టన్ అయిపోయినా. అప్పటికే డెవలప్మెంట్ స్టార్ట్ అయినాయి, చాలా బాగుంది వెంచర్. పక్కనే ఇళ్ళు ఉన్నాయి, అంటే రెడీ టు కన్స్ట్రక్షన్ ఉంది. సో నేనేం చేశానంటే ప్రమోట్ చేయడం మొదలుపెట్టాను. ప్రమోట్ చేసేటప్పుడు మా కజిన్కే, మా బ్రదర్కే ఆ కార్నర్ బిట్ ఇచ్చాము అక్కడ 328 స్క్వేర్ యార్డ్స్ బిట్. సో దాని తర్వాత మళ్ళీ మా సీనియర్స్, నేను సర్వేల్ స్టూడెంట్, నేను సర్వేల్ అంటే ఇక్కడ మీకు చౌటుపల్లి దగ్గర ఉంటుంది. 10th క్లాస్ వరకు అక్కడ చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ గుంటూరు, బీఎస్సీ అగ్రికల్చర్ అశ్వరపేటలో చేశాను. అయితే మా సీనియర్ బ్రదర్స్కి నేను రికమెండ్ చేయగానే ఇప్పుడు ఆ సార్ చెప్పినట్టు ఇక్కడ రాగానే అద్భుతంగా అనిపించింది. అదే రోజు ఫస్ట్ ఒక ప్లాట్ అనుకున్నాం. నేనేం చెప్తానంటే నా కస్టమర్లకి ఏం చెప్తానంటే, సార్ మీరు దయచేసి టైంపాస్ కోసం రావద్దు, ఎందుకంటే మీకు మీ టైం చాలా వాల్యుబుల్, కాబట్టి మీరు వచ్చేటప్పుడే డిసైడ్ అయ్యి రండి, ఎందుకంటే అట్లాంటి అద్భుతమైన వెంచర్ మీకు దొరకదు అని చెప్పినప్పుడు మా సీనియర్ బ్రదర్ కూడా, లేదు తమ్ముడు నేను సీరియస్నే ఉన్నానన్నారు. రాగానే చూసి 2 ప్లాట్లు పక్కపక్కన ప్లాట్లే. సో బుక్ చేయడం జరిగింది. ఆ రోజే అడ్వాన్స్ కూడా కట్టారు. ఒక 10-12 డేస్లో దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి. సో హీ వాజ్ వెరీ హ్యాపీ. ఈ డెవలప్మెంట్స్ మీరు ఆల్రెడీ చూశారు. ఇలాంటి డెవలప్మెంట్స్ దాదాపు చాలా వెంచర్స్లో ఉండవు. వెరీ రేర్ కేసెస్లో మీకు ఇలాంటి మేనేజ్మెంట్ దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు జేఎంని తెలుగులో చదివితే జేఎం చదివితే జయం. సో కస్టమర్స్ అందరూ ఇలాంటి జయాన్ని అనుభవించాలని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇలాంటి వెంచర్లు మీరు చాలా వేయాలని, కస్టమర్లకి చాలా మీరు సపోర్టింగ్ ఉండాలని, మీ యొక్క సర్వీసెస్ ఇదే విధంగా ఎక్స్టెండ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అదేవిధంగా మనకు హైదరాబాదు ఈస్ట్ ప్రాంతంలో ఉన్నామండి. మనం ఈస్ట్లో మనకు అత్యధికంగా ఆర్థిక రాజధాని ఖమ్మం అనొచ్చు. ఖమ్మం నుంచి మనకి వెంచర్లో దాదాపు ఒక 13 మంది కస్టమర్స్ తీసుకున్నారు. దానిలో భాగంగా పువ్వాడ అజయ్ కుమార్ గారి వాళ్ళ బ్రదర్ కూడా తీసుకున్నారు. ఆయన ప్లాట్ నెంబర్ 270 ఆర్ 271 ఉన్నది. తర్వాత ముఖ్యంగా మురళి గారు రండి సార్. సారు జనరల్గా ఏదో హాలిడేస్, అప్పుడు వినాయక చవితి హాలిడేస్ అని వచ్చాడు. జస్ట్ అప్పటి నుంచి ఎప్పుడో 3 నెలల ముందు నుంచి ప్లాట్ కొరకు తిరుగుతున్నారు. సార్ చూసి సేమ్ అదే జస్ట్ గంటల వ్యవధిలోనే ఆన్ ది స్పాట్ డిసైడ్ అయ్యి 2 ప్లాట్ తీసుకున్నారు. జేఎం గ్రూప్ ఈస్టర్న్ మెడోస్ ఫ్యామిలీ మెంబర్స్, నేను కూడా అందులో ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉన్నందుకు ఆనందిస్తున్నాను. నా పేరు మురళి అండి. నేను బేసికల్గా మైనింగ్ ఇంజనీర్. నేను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో ప్రజెంట్ ఒక మైన్ మేనేజర్గా పనిచేస్తున్నాను. సో నేను ఇక్కడ 346, 347 2 ఇవి తీసుకోవడం ప్లాట్స్ జరిగింది. సో దానికి చేసే ముందు ఏంటంటే, నేను సింగరేణిలో పుట్టిన కాడి నుంచి మేము క్వార్టర్స్, గేటెడ్ కమ్యూనిటీ టైపు ఉండడం జరిగింది. సో రిటైర్ అయినాక మళ్ళీ మనం బయటికి వెళ్ళి ఉండాలంటే కష్టమవుద్దన్న ఉద్దేశంతో ఇంకా నాకు 5 years సర్వీస్ ఉందన్నగా 2023లో వెహికల్ తీసుకొని ఆల్మోస్ట్ ఆల్ ఔటర్ రింగ్ రోడ్ మొత్తం ఇంక్లూడింగ్ కంది, ఐఐటి దగ్గర నుంచి ఇటు మొత్తము అన్ని వైపులా సర్వే చేయడం జరిగింది. సో చేయంగా ఆదిబట్లలో తీసుకుందామన్న ఉద్దేశంతో కొంచెం నేను మా మిస్సెస్ ఒక డెసిషన్కి రావడం జరిగింది. కానీ ఈలోపు చాలాసార్లు యూట్యూబ్లో మల్లేష్ గారిది ఇది చూడడం జరిగింది. సో కార్ తీసుకొని ఇలా వెళ్తూ మా మిస్సెస్ని ఇది కూడా ఒకసారి చూసి వెళ్దామని ఇందులోకి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన 1 hourలోనే మా మిస్సెస్ కూడా ఇక్కడ లొకేషను, సార్ యొక్క అప్రోచ్ అన్నీ నచ్చి
ఇక మనం ఎటు పోవద్దు, ఎక్కడ తిరగద్దు, ఇక తిరిగింది చాలు, ఇందులోనే ప్లాట్ తీసుకుందామని ఇక్కడ 2 పక్కన 346, 347 తీసుకోవడం జరిగింది. సో అప్పటి నుంచి నేను సార్ తోటి టచ్అప్లో ఉంటూ మా కంపెనీ తరఫున కూడా కొంతమంది, నా దగ్గర జూనియర్ మైనింగ్ ఆఫీసర్ శాస్త్రి గారు, ఆయన మొన్న రీసెంట్గా లాస్ట్ మంత్ రిటైర్ అయ్యారు. ఆయన కూడా రిటైర్ అయ్యే ముందు ఏదైనా విల్లా కట్టుకుందామని ఉద్దేశంతో ఉంటే తను కూడా అన్నీ చూస్తున్నప్పుడు ఇది కూడా ఒకసారి చూడమని సజెస్ట్ చేశాను. సో తను కూడా చూసి నచ్చి ప్లాట్ తీసుకోవడం జరిగింది. ప్లాట్ రిజిస్ట్రేషన్ ముందు నేను సార్ని ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే పాపం తనకు కూడా కొంచెం కన్సెషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత మా కంపెనీ నుంచి కూడా కొంతమంది చూసి వెళ్ళారు, నచ్చింది, కానీ వేరే కారణాల వల్ల తీసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు సార్ పెట్టిన ఈ వీడియోస్ ఇవి చూసి అయ్యో తీసుకుంటే బాగుండేది అన్న వాళ్ళు కూడా బాగున్నారు. తర్వాత సార్ మనకి ప్రామిస్ చేసినట్టు ఆల్మోస్ట్ ఆల్ వెంచర్లో అన్నీ కంప్లీట్ చేశారు. నా అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మేడం గారు కూడా సార్ మురళి వాళ్ళు చెప్పారని వెంటనే జస్ట్ వాళ్ళు కూడా ఆన్ ది స్పాట్లో డెసిషన్ తీసుకున్నారు, రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. Today I'm very happy to see all of you. It's not just like beginning, it's something special, I can say. Really, I would like to thank Malesh Garu and his volunteers to arrange this meeting. చాలా మంది రంగారావు సార్ వీళ్ళు రంగబాబు గారు వాళ్ళు చెప్పినట్టు ద అప్రోచ్ ఆఫ్ మలేష్ సార్ ఇట్స్ వెరీ గుడ్ అండ్ హిస్ రిసీవింగ్ అండ్ హాస్పిటాలిటీ ఐ లైక్ ఇట్ వెరీ మచ్. Immediately we booked the plot and we have taken it, and maybe some of us may have taken the plot for investment or for building. Anyhow, it's our future. మనం ఇప్పుడు కొంచెం మల్లేష్ సార్కి పని కొంచెం ఈజీ చేసి మనలో మనం డిస్కస్ చేసుకుని వాట్ వీ కెన్ డూ టు షేప్ దిస్ అని, ఇట్స్ జస్ట్ లైక్ షేపింగ్ ఆర్ ఫ్యూచర్ అని అనుకోవచ్చు. మనం ఏం చేస్తే మనం బాగుంటుంది. కాబట్టి మనమందరం కలిసి ఇక్కడ ఒక సొసైటీని ఎట్లా ఫామ్ చేసుకోవాలి, అందరం కలిసి దీన్ని హౌ వీ క్యాన్ ప్రోగ్రెస్ ఇట్, డెవలప్ ఇట్ అన్నది మనం అందరం ఆలోచించుకుందుకు మనమందరం ఒక గ్రూప్ కింద క్రియేట్ అయ్యి, అండ్ దట్ టు మలేష్ సార్ హీ సెడ్ దట్ హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఓనర్స్ ఆఫ్ దిస్ ప్లాట్స్. సో ఆయన సహకారంతో డెసిషన్ మేకింగ్ అనేది ఎట్లా మనం వీ కెన్ డెవలప్ దిస్ ఏరియా అన్నది మనం చేసుకుని ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా మనం ఒక మోటివేషన్ ఇస్తూ ఇది ఇంకా డెవలప్ అయ్యేటట్టు చూడాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. సైదా గారు రండి, ఒక 2 నిమిషాలు మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్ మల్లేష్ గారు. నా పేరు షేక్ సైదా అండి. నాది ఇక్కడ 329 ప్లాటు. అయితే మా అమ్మాయికి పెళ్ళికి ఇద్దామనుకున్నాను, అనుకోకుండా 2 ఇయర్స్ నుంచి సంబంధాలు చూస్తున్నాను. ఈ ప్లాట్ తీసుకోగానే అమ్మాయికి నెక్స్ట్ మంత్లోనే మ్యారేజ్ సెట్ అయిపోయింది. సెప్టెంబర్లో మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్కి ముందే రిజిస్ట్రేషన్ చేయించాను అమ్మాయి గిఫ్ట్ డీడ్గా. ఇంకా సారు ఇక్కడ మనకి డెవలప్ చేసే దాన్ని బట్టి ఎన్ని నుంచే చేసామన్నమాట. ఇక్కడ ఇంకా అమ్మాయిలు వాళ్ళు ఎప్పుడన్నా కట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. థ్యాంక్ యూ సార్. యాస దయాకర్ రెడ్డి గారు, సార్ తీసుకున్నాక తెలిసింది ఈ ల్యాండ్ ఓనర్ వాళ్ళ రిలేటివ్సే సారు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ప్లాట్ నెంబర్ 324 అండ్ 325 నార్థన్ పార్ట్ 1.5 ప్లాట్ తీసుకున్నాను నేను. జనరల్ ఇక్కడ ప్లాట్ చూడడానికి వచ్చినప్పుడు అందువేళ ఈ లేఅవుట్ చూడడం జరిగింది. సో ఈ డెవలప్మెంట్ అదంతా చూసి బాగుందని తీసుకున్నాను. సో ప్లానింగ్ టు బై కన్స్ట్రక్ట్ విల్లా హియర్. మన ఖమ్మం నుంచి సార్ వాళ్ళు ఒకే రోజు సేమ్ మనం ఏదైతే ఒకటే ప్లాట్ కొనుక్కున్నాం అంటారు కదా, సార్ వాళ్ళు 5 ప్లాట్లు తీసుకున్నారు, వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్. రండి సార్, మీ ఎక్స్పీరియన్స్. నా పేరు మందల వెంకటేశ్వరరావు, పాల్వంచ నుంచి వచ్చామండి నేను. మేము ఇక్కడ ఒక ప్లాట్ కొందామని వచ్చి చూసి మంచిగా నచ్చి నేను, మా బావగారు, మా అల్లుడు గారు, మా బ్రదరు 4 ప్లాట్లు తీసుకున్నామండి. 233, 34, 35, 210 4 ప్లాట్లు తీసుకున్నామండి. ఇలా గ్రూపుగా తయారయ్యి మనం డెవలప్మెంట్కి అందరూ సహకరించి దీన్ని డెవలప్ చేసుకుంటే మంచిదని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి మలేష్ గారు. డిఆర్డిఎల్ నుంచి మన 300 ప్లాట్ ఓనర్ మురళి గారు. మా పక్క వాళ్ళు కూడా తీసుకున్నారు. వాళ్ళు చెప్పిన తర్వాత మేము 1 డేలో డిసైడ్ చేసుకున్నాము. వెంచర్ అప్పుడున్న మెయింటెనెన్స్కి అంతా బాగానే ఉంది. నాది పెద్ద డౌట్స్ ఏం లేదు, ఒకటే డౌట్ ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నది
ఈ హైడ్రాతో ప్రాబ్లం ఏముండదు కదా అనేది ఒక డౌట్. అదొకటి మీరు మాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అంతే, ఇంకేం లేదు. మనకు ఒకవేళ హైడ్రా ఉంటే ఫైనల్ రిలీజ్ కాదండి, ఫైనల్ ఇవ్వరు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆపేస్తారు. ఇప్పుడు కొంచెం ఘోరంత ఉంటే కొండంత దూతున్నారు. కాబట్టి మనకు అట్లాంటిది ఏది లేదు, మీరు చెక్ చేసుకోవచ్చు. హెచ్ఎండి ఎల్పి నెంబర్ కొడితే హైడ్రాలో ఉన్నాయి కూడా ఆల్రెడీ ప్రాపర్టీస్ అనేది పెట్టడం జరిగింది. ఫస్ట్ జనరల్గా ఓ కస్టమర్కు ఎవరికైనా జనరల్గా ఏమనిపిస్తుంది అంటే మనం ప్లాట్ డబ్బులు కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ అయ్యేదాకా భయం అవుతూ ఉంటుంది. అంటే రిజిస్ట్రేషన్ చేస్తారా లేదా అనేది కామన్ డౌట్. అది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత డాక్యుమెంట్ వస్తుందా లేదా అనేది అంటే ఒక విధంగా అనిపిస్తుంది. డాక్యుమెంట్ వచ్చిన తర్వాత ఓకే, డాక్యుమెంట్ అయితే వచ్చింది, ఈ ప్లాట్ క్లియర్ అయినా కాదా తర్వాత అంటే ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ మీద మనకు అట్లాంటి డౌట్స్ రావడం పెద్ద కొత్త ఏం కాదు, రావాలి. తర్వాత వాటిని కూడా క్లియర్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయండి, ఏ డౌట్స్ వచ్చినా కూడా మీకు ఈ గ్రూప్ ఫామ్ చేసింది అందుకనే మనం. కాబట్టి సరే, ఇక ఇంతవరకు డౌట్ రావచ్చు, కానీ ఇక నుంచి డౌట్ వచ్చి డౌట్ లాగా మిగిలొద్దు, వెంటనే దాన్ని క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. ఏ ఒక్క ప్లాట్ కూడా, ఏ ఒక్క ప్లాట్లో ఒక్క గజం కూడా దేనికి లిటిగేషన్ లేదు, ఏది ఇబ్బంది ఉండదు. అలాంటిది మీకు ఇప్పుడు కాదు ఎప్పుడు రాదు అనేది నేను హామీ ఇస్తున్నా. దీనికి నియర్లీ ఒక 60 years ల్యాండ్ ట్రాక్ ఉన్నది, అంతా జెన్యున్ ప్రాపర్టీస్. అదేవిధంగా డెవలప్మెంట్స్ కూడా హై ఎండ్ చేసినాం. సుమారుగా చుట్టుపక్కల ఉన్న ఒక 40 లేఅవుట్లను తీసుకున్నా కూడా ఈ లెవెల్ డెవలప్మెంట్స్ ఉండవు. తర్వాత ఇది కూడా మంచి ఏరియాల్లో ఉన్నది, మంచి సాయిలు, మంచి రెడ్ సాయిలు, స్టాండర్డ్ సాయిలు, మంచి డెవలప్మెంట్స్. విలేజ్ పక్కనే ఉన్నది, అవుటర్ కూడా పక్కనే ఉన్నది, ఎగ్జిట్ కూడా దగ్గరలో ఉన్నది. కమింగ్ భద్రాచలం హైవే, ఇంకా 3 నేషనల్ హైవేలు వరుసగా దగ్గరలో ఉన్నాయి. మనకు అదొక చాలా అదృష్టంగా భావించవచ్చు. అది ఎలాంటి ఇబ్బందులు ఏముండవు. ఇప్పుడు వాటర్ పైప్ లైన్ కానీ డ్రైనేజ్ కానీ అంతా కరెక్ట్ ఉన్నది. అది అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా పెట్టినాం. ఎవ్రీథింగ్ ఓకే, డోంట్ వరీ. మనకు ఎక్స్క్లూజివ్లీ కన్స్ట్రక్షన్ 25+ ఎక్స్క్లూజివ్ ఇంజనీర్స్ ఉన్నారు. మీకు ఏది కావాలన్నా సర్వీస్ అవైలబుల్ ఉంటుంది. అదేవిధంగా ఒక సైంటిస్ట్ మన మహేష్ గారు అని వాళ్ళు కూడా దీంట్లో ప్లాట్ తీసుకున్నారు. రండి సార్, వెల్కమ్. Good afternoon, everyone. So myself Mahesh. So first of all, congratulations to all the landowners. నెక్స్ట్ జగన్ గారు. And I'm here with my wife Shweta here today. We picked this plot for our daughter. She's studying engineering. So upfront, I would like to go ahead and take a moment to thank Mallesh Garu for his hospitality. And in fact, this is my first real estate investment. And I was referred to this venture by my wife's friends. And the first time that I ever met him was like a year and a half back. He came across quite genuine and he was very elaborate. And to someone who was as novice as me with the real estate piece, he was able to explain in a way that I understood. And that gained a lot of trust in me. So I'm apparently a happy customer. And I'm actually envisioning to actually thanking you for bringing us all together, sir. And I'm actually seeing you all together. It's a low crowd, but still it gives me a vibe that in the next few years we are going to build a community here and live together. I'm looking forward to that day. Thank you very much. నెక్స్ట్ తేజ గారు, రండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు రవితేజ. యాక్చువల్లీ విత్ నో థాట్, జస్ట్ టు సీ మా మామగారు పిలిస్తే వచ్చాం మేము. అసలు ఏదో ఊరికనే ఈవినింగ్ టైంపాస్కి వచ్చి చూసి ఆ రోజు ఈవినింగే మేము ఫ్లాట్ బుక్ చేసుకున్నాము. తర్వాత మెల్లగా వీ హ్యాడ్ పేడ్ ద రిమైనింగ్ అమౌంట్ టు జేఎం గ్రూప్ అండ్ వీఆర్ క్వైట్ హ్యాపీ. నేను ఒక 3-4 times వచ్చి చూశాను కూడా. తర్వాత మధ్యలో అప్పుడు ఈ నాలా పనులు ఇవన్నీ జరుగుతూ ఉండేవి. బట్ వీఆర్ రియలీ హ్యాపీ, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ద లేఅవుట్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఫ్లాట్ నెంబర్ 364 అండ్ మా బావగారితో కూడా ఉంది ఫ్లాట్ 365. నెక్స్ట్ శ్రీనివాస్ గారు, రండి సార్, వెల్కమ్. ప్లాట్ నెంబర్ 349 మురళి సార్ వాళ్ళ సిరీస్ని. నమస్కారం అండి అందరికీ. మల్లేష్ గారికి కంగ్రాచులేషన్స్. యూట్యూబ్లో చాలా అంటే నేను వెంచర్స్ గురించి చాలా నేను ఎంక్వైరీ చేశాను. తర్వాత ఎట్లయినా ఒకటి తీసుకోవాలనుకున్నాను. మధ్య మా ఫ్రెండ్ ద్వారా తీసుకున్నాను.
చాలా హ్యాపీ. సార్ని చూస్తే అంటే ఇన్నోసెంట్గా కనిపిస్తాడు. అంటే ఇవాళ రేపు రియల్ ఎస్టేట్లో చాలా మోసాలు చూస్తుంటాం. నేను అవన్నీ అంటే ఎంక్వైరీ చేసి మనం పెట్టే 30 లక్షలు 40 లక్షలు అయినా కూడా ఫ్యూచర్లో మనకు అది మంచి ఇన్వెస్ట్మెంట్ లాగా చేసే వెంచర్స్ చూసుకొని మనం తీసుకుంటాం. కాబట్టి మల్లేష్ గారిని చూసి పర్సనల్గా మాట్లాడిన తర్వాత ఆయన వెంచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన చేసినవన్నీ కూడా మంచి డెవలప్మెంట్ అవుతున్నాయి. అవన్నీ చూసి నేను ఎట్లయినా ఒకటి తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నాను. ప్రాజెక్ట్స్ ముందు ముందు వెళ్ళాలని, సాధించాలని, మంచి డెవలప్మెంట్లో మమ్మల్ని అందరినీ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా మనందరం కలిసి ఆయన ముందుకెళ్ళేట్టుగా చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జక్కుల్ మల్లేష్ సార్కి, ఈస్టర్న్ మెడోస్ సహచర మిత్రులకు అందరికీ శుభ మధ్యాహ్నం అండి. మనం అందరం చాలామంది నాకు ఇక్కడ కనిపించిన వాళ్ళందరూ ఎంప్లాయీసే ఎక్కువ తీసుకున్నట్టుగా అనిపిస్తున్నారు. నేను నా ఎజంప్షన్ కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఎక్కువ ఎంప్లాయీస్ వరకు ఉన్నారు. అందరం ఎంతో కష్టపడి డబ్బులు పోగు చేసుకొని తీసుకున్న వాళ్ళమే. ప్రతి పైసా మహా ఉంటే గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ఒక 2 లక్షలు జీతం, ఎంతో హై పోస్ట్లో ఉంటేనే 2 లక్షలు జీతం వస్తుంది. మనము ఎంత ఇది చేసినా నెలకి 1 లక్ష రూపాయలు దాయగలం. ఇక్కడ ఒక ప్లాట్ కొనుక్కోవాలి అని అంటే మినిమము ఒక 30 నుంచి 40 లక్షల మధ్య ఉంటుంది. అని అంటే మనము ఎన్ని నెలలు పోగు చేస్తేనో, కనీసం మినిమం ఒక 4-5 ఇయర్స్ పోగు చేస్తేనే వచ్చిన మనీని మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసాం. అంటే మన జీవితానికి ఒక ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి అని అంటే మనం ఈ ప్లేస్ బాగుంటుందని మనం ఎన్నో సెర్చ్లు చేసి ఎంతో ఇదిగా చేసి మనము ఇక్కడ వరకు తెచ్చుకొని ఈ ప్లాట్లు కొనుక్కున్నాం. ఈ ప్లాట్లు కొనుక్కున్నప్పుడు మనం అందరం ఇప్పుడు మల్లేష్ గారు హ్యాండ్ అయిపోయింది నాకు తెలిసి, ఎందుకంటే ఆయన డెవలప్ చేసేసారు, అన్నీ చేసేసారు. ఇంకా ఫర్దర్ డెవలప్మెంటు అని అంటే మనం అందరం కలిసికట్టుగా కూర్చొని ఒకళ్ళు అమ్మ ఆళ్ళు కడితే వీళ్ళు కట్టుకోవాలి, వీళ్ళు కడితే వాళ్ళు కట్టుకోవాలి అని అనుకోకుండా అందరం ఒకసారి అనుకొని ఒక ప్లాన్గా మనం డెవలప్ చేసుకుంటే ఇంకా ఫర్దర్గా ఎక్కువ డెవలప్ అవుద్దని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్ అనేది మనం చేసుకోవాల్సిన డెవలప్మెంట్, మనంతట మనం అందరం అక్కడ అనుకొని మనం కట్టడిగా చేసుకోవాల్సింది. ఇప్పుడున్న ఫాస్ట్నెస్కి ఇంకా ఫాస్ట్గా డెవలప్ చేసుకోవచ్చు. నేను సారు మొత్తము హైదరాబాద్ ఔటర్ రింగ్లో ఆల్మోస్ట్ అప్పుడు 18-19 ఎగ్జిస్ట్లు, ఇప్పుడు ఏదో కొత్తగా మంచిరేవుల దగ్గర ఏదో ఒకటి ఇచ్చినట్టున్నారు. వారానికి 3 ఎగ్జిట్లు చప్పున మేము కారు వేసుకొని ఒక్కొక్క వారం 3 ఎగ్జిట్లు చప్పున తిరిగాం మొత్తం చుట్టూ అనమాట. మాకు సింగరేణిలో ఇప్పుడు దాదాపు మా ఇల్లు ఒక 2.5 ఎకరాల్లో ఉంటుంది ఇల్లు. అమ్మో మేము హైదరాబాద్ వచ్చి అపార్ట్మెంట్లో మేము ఉండలేమేమో అసలు మాకు ఆల్రెడీ ఈసీఎల్ దగ్గర రాంపల్లిలో ఒకటి ఉన్నదండి, మాకు ఖమ్మంలో ఉంది, నూజివీడ్లో ఉంది, అట్లా ఉన్నాయి. కానీ మా పిల్లలకి ఫ్లైట్ కనెక్టివిటీ ఉంటుందని హైదరాబాద్ వద్దామని అనుకుంటున్నాం. అంతేగాని హైదరాబాద్ మాకేమి ఇది లేదు రావాలని. పిల్లలకి ఫ్లైట్ కనెక్టివిటీ ఉంటుంది అనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం. కాకపోతే ఈ ప్లేస్లో నాకు రాగానే ఏంటి అని అంటే మంచి గాలి, వెలుతురు, ఒక పక్కన ఒక కొండలు, చక్కగా దగ్గరగా నియర్ బై మనం వాక్ చేసుకున్నా కూడా ఒక మంచి పల్లెటూరు వాతావరణం. ఎక్కడ చూడు 3 crores 4 crores అట్లా ఉన్నాయి. కానీ ఒక్కళ్ళు కూడా ఎక్కడ కూడా విల్లా భూమి నుంచి పైకి ఒక 2 ఫీట్లు ఎత్తి కూడా ఎవ్వరు కట్టల, మొత్తం అందరూ డౌన్ ఫాల్లోనే కట్టుకున్నారు. మేము ఇటు మేడ్చల్ వైపు చూసాము, అన్ని టోటల్ మొత్తం అన్ని అంటే అన్ని చూసాం. కానీ కాదు, ఈ ఈస్టర్న్ మీడియాస్లో ఇక్కడ ఉంటే మా ఇద్దరికి మేము హ్యాపీగా ఉండగలము. అందులో నాకు కొంచెం గార్డెనింగ్ అంటే కొంచెం మంచి ఇంట్రెస్ట్ అండి. దాని మూల ఆ గార్డెనింగ్ డెవలప్ చేసుకోవడానికి వీటికి మాకున్న బడ్జెట్లో మేము ఎట్లా ఉండాలి, ది బెస్ట్ ఇది చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ 2 ప్లాట్లు 350 యాడ్స్ అయితే కొంచెం పర్లేదు. మినిమంగా మనం ఒక 200లో చేసుకుని ఒక పక్కన ఒక 150లో గార్డెనింగ్ అది ఏర్పాటు చేసుకోవచ్చు, మంచిగానే ఉంటుంది. ఇటు చూడగానే మంచి కొండలు, అసలు మంచి గాలి, వాటర్ ఒకటి టెస్ట్ చేసుకున్నాము, సాయిల్ ఒకటి టెస్ట్ చేసుకున్నాము, ప్లస్ రోడ్ కనెక్టివిటీ. మనము ఇంటికి అందరూ ఎవరొచ్చినా మన ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరన్నా హైదరాబాద్లో ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలంటే ఒక 2-3 వేలు, ఎంత క్యాబులు ఎంత ఇదైనా సరే. ఈ నుంచి ఆడ క్యాబ్ బుక్ చేసుకుంటే 1000 రూపాయలు, అటు నుంచి వచ్చి రావాలంటే 1000 రూపాయలు క్యాబు. అట్లా కాకుండా బస్సు ఏమన్నా కనెక్టివిటీ ఉందా అని చూసాం. తీరా చూస్తే ఇక్కడికి వచ్చేపటికి మనకి తారామతిపేటకి బస్సు కనెక్టివిటీ కూడా ఉన్నది అని ఒకటి తెలిసింది. ఓహో, బస్ కనెక్టివిటీ ఉందంటే కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. అట్లనే ఒక పాల ప్యాకెట్ కొనుక్కున్నామంటే మనం నడుచుకెళ్ళి కొనుక్కోవచ్చా లేదా. సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేస్తారా అనే చూసే వాళ్ళల్లో మేము ఒకళ్ళం.
యాంగ్జైటీగా. ఎందుకంటే మా పక్కన వాళ్ళెవరు, మేమెవరు, ఏంటి అసలు కంపల్సరీగా కట్టుకోవాలి. ఈ అసోసియేషన్‌లో దయచేసి మీరు మాత్రం అందరూ ఎవరెవరు కొంచెం కట్టుకోవాలని అనుకుంటున్నారో మాకు చెప్తే అందరం, ఎందుకంటే ఒకళ్ళు కట్టుకున్నాం అనుకోండి భయం ఉండలేము. ఒక 10 మంది కట్టుకున్నాం అనుకోండి అందరితో మనం అనిపిస్తది. ఉమ్మడిగా స్టార్ట్ చేసుకుంటే బావుంటదని నా అభిప్రాయం అండి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మల్లేష్ గారికి అందరికీ కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. మీరు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే అందరు అనుకుంటున్నారు మేడం ఖచ్చితంగా అసోసియేషన్లో మీరు లీడ్ చేయగలుగుతారని మాకు కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది. అదేవిధంగా నాగేంద్ర ప్రసాద్ సిఐ గారు సార్ జనరల్గా అది ఎక్కడ ఎవరు చూపించినా కూడా కొనలేదంట. మరి ఇది అంత మనం అనుకున్నాం కదా, ప్లేసే వైబ్రేషనల్, ఇక్కడికి వచ్చి ఆగిపోయిండు, కొనాలని అనుకోకుండా వచ్చిండు, కొనుక్కున్నాడు. ఇక నాకు యాక్చువల్ ఏంటంటే వాస్తవంగా ఈ ఓఆర్ఆర్ చుట్టూ ఆనుకొని ఉన్నటువంటి ఏరియాలలో ఒక ప్లాట్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ చూసిన, చాలా బాగా అనిపించింది నాకు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జనరల్గా ప్రకృతి బాగుంది, ఇలా మేడం చెప్పినట్టు మంచి నేచర్ అసలు. ఇంకొక జనరల్గా ఏం చేస్తారంటే కొన్ని ఏరియాలలో వెంచర్ వేస్తారు, కానీ కట్టుకోవాలంటే కూడా మనకు భయం అనిపిస్తుంది, ఎవరు ఉండరు. ఇక్కడ ఏంటంటే మన ఊరికి ఆనుకొని, అంటే ఇక ఊరు మన ప్లాట్ రెండు వేరు వేరు కాదు, రెండు ఆనుకొని ఊరిలో ఒక భాగంగానే ఉందన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నాం. మళ్ళీ అన్ని డెవలప్మెంట్స్ రెడీగా ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది. ఆల్రెడీ మేము కూడా ఆల్రెడీ ఒకటి కట్టుకున్నాం ఇంతకుముందుకు, ఇక్కడ దగ్గరలోనే ఉంది. అయినా కానీ ఎందుకు తీసుకున్నామంటే మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉండి మంచి నేచర్లో ఉంది అనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నాం. చాలా బాగుంది. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సాజిద్ గారు, ఒంగోలు తనది. చాలా ఎక్కువ సార్లు తిరిగి ఉన్నాడు సార్, మాత్రం ఒకేసారి కొనలేదు. చాలాసార్లు చూసి దాన్ని శోధించి ఇష్టపడి కొన్నారు. రండి సార్, జస్ట్ ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి అంతా ఒక్కసారి హాయ్ చెప్తే వాళ్ళు కూడా. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. నాకు ఫస్ట్ టైం ఇది ప్లాట్ కొనడం. అంటే నా జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ప్లాట్ ఇది నేను తీసుకోవడం. ప్లేస్ చూశాను, నేను చుట్టుపక్కల చూశాను, కానీ నాకేం అంత నచ్చలేదు. ఇది ఓఆర్ఆర్ దగ్గరలో ఉంది కాబట్టి చూడంగానే నచ్చేసింది. అప్పుడే డిసైడ్ అయిపోయాను నేను తీసుకుందామని. థ్యాంక్ యూ ఆల్. సార్ ఫస్ట్ అయినా ది బెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు. మేడం అనుపమ గారు 351 ప్లాట్ నెంబర్. సార్ వాళ్ళు గుజరాత్లో ఉంటారు, అయినా కొన్ని సందర్భాల్లో పేమెంట్ లేట్ అయితే వాళ్ళకు పూర్తిగా క్యాన్సిల్ చేసిన ప్లాటు, క్యాన్సిల్ చేసినా కూడా డబ్బులు తీసుకుపోలే వాళ్ళు. ఆయన అనిపించి నాకే ఎందుకో మంచిగా అనిపించలేదు, నా పర్సనల్ ప్లాట్ ఉంటే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. హలో ఎవ్రీబడి అండి. యాక్చువల్గా మాకైతే ప్రాబ్లమ్స్ ఏం లేవండి, అంత మంచిగానే ఉంది. ఇది మల్లేష్ గారు, ఈ హైడ్రాది ఏం ప్రాబ్లం లేదు కదా, అదొకటే డౌట్, ఇంకేం లేదండి. ఓకేనండి, థ్యాంక్స్. నమస్కారం అండి అందరికీను. మా రిలేషన్ ఒక ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ అండి రాజమండ్రిలోను. ఆయన ఆన్లైన్లో చూసి నాకు అడ్వైస్ చేశారనమాట, మీరు వెళ్ళి చూసిరండి, అక్కడ ఫ్లాట్ చూసిరండి అసలు ఎట్లా ఉందోను, చూస్తే మనం కలిసి తీసుకుందాం అని చెప్పారనమాట. ఐఎమ్ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ ఫర్ ద ఫాస్ట్ 50 years. సో ఈ చూసాము అంటే ఒకసారి మల్లేష్ గారిని కలిసిన వెంటనే అసలు మల్లేష్ గారే మాకు ఈ ఫ్లాట్ సంగతి విడిచిపెట్టండి, మల్లేష్ గారు ఉన్నారు చాలు, మనకి ఇంకేం అవసరం లేదని చెప్పి ఆయనకి అడ్వైస్ చేసి చెప్పాను అనమాట. మీరు చూసి ప్లాట్లు సెలెక్ట్ చేయండి అని చెప్పారనమాట. ఇమీడియట్గా ఇక్కడ మేము 335, 336, 350 స్క్వేర్ యార్డ్స్ అండ్ ఇక్కడ దీంట్లో ఒకటి 260, 183 స్క్వేర్ యార్డ్స్ ఒకటి అనమాట అండి. మొత్తం 3 తీసుకున్నాం. ఆయన వచ్చి సంతకం కూడా రావడానికి పెట్టలేదు, ఆన్లైన్లో సంతకం పెట్టి పంపించాడు అనమాట అండి. ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో నథింగ్ ఈజ్ ఏ కాంప్లికేషన్స్ అనేటివి లేవు దేంట్లో కూడా. నేను మాట్లాడిన వెంటనే ఆయనతోటి ఇంకా కన్ఫర్మ్ చేసుకుని పేమెంట్ అయి చేసుకోవడం, రిజిస్ట్రేషన్ ఇమీడియట్గా చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, మీరు రావడం మాకు చాలా అదృష్టం. అదేవిధంగా రవికాంత్ గారు, వీళ్ళ అబ్బాయి. హలో అండి అందరికీ. నేను ఆల్మోస్ట్ ఇక్కడ పుట్టి పెరిగినంతా కూడా కళ్యాణ్పూర్ ఉప్పలండి. సో హైదరాబాద్లో ఉండి ఇప్పుడు నేను మణికొండ రీసెంట్గా షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ప్లాట్ చూడడానికి వచ్చాము ఇక్కడికి. వచ్చినప్పుడు వాడేమో గౌరెల్లో తీసుకున్నాడు, నాకు అక్కడ నచ్చలేదు. వాడు నేను జస్ట్ ఇక్కడ జేఎం ఇన్ఫ్రా అని చెప్పేసి మా కజిన్ వాళ్ళు చెప్తే ఇక్కడ వచ్చి చూసాము, నాకు నచ్చింది. వెంటనే మల్లేష్ గారు అండ్ విజయ్ ఇద్దరు మాట్లాడి నేను ఫైనలైజ్ చేసి తీసుకోవడం జరిగింది. అండ్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ సార్, మీరు చేసిన సపోర్ట్ నాకు బాగా గుర్తు.
సో వెంచర్ కూడా బాగా డెవలప్మెంట్ చేశారు అండ్ సెక్యూరిటీ వైజ్ అంతా కూడా బాగుంది. సో కంగ్రాచులేషన్ టు ఆల్ ద ల్యాండ్ ఓనర్స్. మనకు ముందుంది సార్, మనం ఇప్పుడు డెవలప్ చేసినాం అంటున్నారు కదా, రేపు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇదే ఈ ఈ మెమరీస్ అనేది మీకు చాలా కాలం గుర్తుంటుంది. అప్పుడు మనం ఫస్ట్ డే పోయింది, అప్పుడు అనుకున్నాం అందరు మీటింగ్ అయినాం అదే అనేది. రేపు మీకు షార్ట్లీ ఇది ₹1,00,000 గజం అయ్యే దగ్గరలోనే ఆ రోజు ఉన్నది. ఎందుకంటే దీనికి పక్కన విల్లాస్ వస్తున్నాయి. మనకు పక్కన 27 ఎకర్స్, 70 ఎకర్స్, 18 ఎకర్స్, 7 ఎకర్స్ టోటల్గా ఇదంతా అప్కమింగ్ వెంచరే. దాదాపు 120 నుంచి 130 ఎకరాలు ఇది ఈ వెంచర్ అవుటర్ రింగ్ రోడ్ దాకా వెంచర్ కాబోతుంది. అంటే ఓపెన్ ల్యాండ్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అది ఓ రోజు వెనుకో ముందో వెంచర్ అవుతుంది. కాబట్టి పెద్ద కమ్యూనిటీస్ అనేది ఫామ్ అవుతాయి ఇక్కడ. కాబట్టి చాలా పెద్ద డిమాండ్గా మీరు చూస్తారు రానున్న రోజుల్లో. అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ నరేందర్ రావు గారు, రండి సార్, మీరు రండి. ప్లాట్ ఓనర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఇంతకుముందు వరకు ఈ వెంచరు తీసుకోవాలా వద్దా అనుకున్నటువంటి వాళ్ళు రావడం జరిగింది, వచ్చి ప్లాట్లు కొనుక్కున్నారు. ప్లాట్ కొనుక్కున్న తర్వాత ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. హ్యాపీగా ఫీల్ అవడమే కాకుండా కన్స్ట్రక్షన్ కూడా మల్లేష్ గారు బాగా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. ఫైనల్ లేఅవుట్ కోసం, ఫైనల్ పర్మిషన్ కోసం ఇంతవరకు మనం వెయిట్ చేసాము. ఫైనల్ పర్మిషన్ కూడా వచ్చేసినాయి. సో దీంట్లో నేను కొన్నాము, మా ఫ్రెండ్స్కి కూడా ఇప్పించాం. సో ఇది అతి తొందరలో డెవలప్ అయ్యేటువంటి ప్రాజెక్టు. దీన్ని మీరు ఎవరు వెనక ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు. పెట్టుబడి పెట్టవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, హ్యాపీగా ఉండవచ్చు. బట్ కాకుండా ఏంటంటే మీకు ఓఆర్ఆర్ దగ్గరలో ఇంత అప్ అంటే హైట్ మీద ఉన్నటువంటి ల్యాండ్ తక్కువ. మీరు చూడండి, అవుటర్ ఏమటి బాగా లొకాలిటీలో ఉంటాయి. ఇది బాగా మంచి హైలైటెడ్ ల్యాండ్. సో మీరు అందరూ కట్టుకొని హ్యాపీగా ఉండొచ్చు. మీ అందరికీ నాకు కంగ్రాచులేషన్. నెక్స్ట్ అలాగే వెంకటేశ్వర్ సార్ గారు. Good afternoon, all of you. Congratulations for all the owners of this venture. I'm Venkatesh Naidu. నాది కూడా ఒక రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్ ఉంది. మేము అట్ ద సేమ్ టైం మార్కెటింగ్ చేస్తూ ఉంటాం, చాలామంది కస్టమర్స్కి ఇప్పిస్తూ ఉంటాం. ఆ ప్రాసెస్లో మా సార్ వాళ్ళకి కొన్ని ప్లాట్స్ ఇక్కడ ఇప్పించడం జరిగింది. ఫస్ట్ మాకు బాగా మంచిగా అనిపించేది అవుటర్ రింగ్ రోడ్కి ఇమీడియట్ కనెక్టివిటీ బాగుంది, ప్లస్ పక్కనే విలేజ్ ఉంది, మంచి డెవలప్ అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళకి రికమెండ్ చేయడం జరిగిందన్నమాట. వాళ్ళు కూడా వెంటనే వచ్చి మా ప్రపోజల్ని ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం వెంటనే అది ప్రాసెస్ కూడా అంతా చాలా క్విక్గా జరిగిపోయింది. అంత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానివ్వండి, ఇదంతా కూడా. ఇంకా అట్ ద సేమ్ టైము దీని డెవలప్మెంట్ విషయంలో అలాగే హెచ్ఎండిఏ ఫాస్ట్గా ఫైనల్ అప్రూవల్ తీసుకొచ్చే ప్రాసెస్లో కూడా మన మల్లేష్ గారు ఇంత ఫాస్ట్గా చేయగలుగుతారని నేను కూడా అనుకోలేదు నిజం చెప్పాలంటే. 1 year ప్రాసెస్లోనే, అంటే 1 year అంటే సరిపోదా అని అనిపిస్తుంది. బట్ హెచ్ఎండిఏ వాళ్ళు రకరకాల క్వెరీస్ పెడుతూ ఉంటారు అనమాట. పెట్టి 10 సంవత్సరాల తర్వాత ఫైనల్ అప్రూవల్ తీసుకొచ్చిన చాలా ఉన్నాయన్నమాట. వైస్ ప్రెసిడెంట్ ఉండాలి, తర్వాత సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, తర్వాత ట్రెజరరు, తర్వాత ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఒక 5 members. ప్రజెంట్ అయితే తాత్కాలికంగా ఒక 5 members-ని సెలెక్ట్ చేద్దాం. దానిలో స్వచ్ఛందంగా నేను ఉంటాను అనుకున్న వాళ్ళు రండి. ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ ఓనర్స్ని రిప్రజెంట్ చేస్తూ ఒక చిన్న అడాక్ కమిటీ, అంటే అందరు లేకుండా చైర్మన్ సెక్రటరీ ఎలక్ట్ చేసుకోవడం బాగుండదు. దీన్ని ఒక అడాక్ కమిటీ అందాము. దీంట్లో ఎవరు ప్రెసిడెంట్ ఉండరు, సెక్రటరీ ఉండరు, అందరూ ఈక్వలే. కాబట్టి అందరూ కలిసి ఒక 7-8 మందిని అడాక్ కమిటీ అని మనం అనుకున్నట్లయితే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు, మనకున్నటువంటి ఏదైనా సమ్ క్వశ్చన్స్, ఏదైనా క్లారిఫికేషన్స్ కానీ ఇవన్నీ అదర్స్కి మన మల్లేష్ గారిని కన్సల్ట్ చేసి మన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎవరు ముందుకు వచ్చి త్వరగా వీళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు, కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ కావాలా, సో వాళ్ళ సైడ్ నుంచి మనకి ఏం చేయాలి, మన సైడ్ నుంచి వాళ్ళకి ఏం చేయాలి, వీటిని మనము ఒక బ్రిడ్జ్ లాగా కోఆర్డినేట్ చేసుకుంటాము. నా పేరు మందల వెంకటేశ్వర్లు అండి. మాది పాల్వంచ. 235 ప్లాట్ నెంబర్, 233, 234, 210 4 ప్లాట్లు మా బంధువులు. నమస్తే అండి, నా పేరు రాజ్ కుమార్.
అది ప్లాట్ నెంబర్ 206 అండి. అది స్టేట్ సికింద్రాబాద్లో ఉంటాను నేను. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు మురళి అండి. నేను సింగరేన్ కాలరీస్లో మైన్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ 346, 347 2 ప్లాట్లు పక్కపక్కై తీసుకోవడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాకుండా మేము వచ్చి ఉందామన్న ఉద్దేశంతో తీసుకున్నాము. నా పేరు కేవి సత్యనారాయణ అండి. నేను మణికొండలో ఉంటాం మేము. ప్లాట్ నెంబర్ 335 అండ్ 336 350 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నది. ఈ సొసైటీ ఫామ్ అయిన తర్వాత మన మెంబర్స్ కన్సల్టేషన్ ఇస్తుంది అదర్ మెంబర్స్. మేము కోఆర్డినేట్ చేసి వాట్ బెస్ట్ వీ కెన్ డూ ఫర్ ది సొసైటీ అండ్ డెవలప్మెంట్స్ అండ్ మల్లేష్ గారి కన్సల్టేషన్ తోటి మనం ఏదైనా హెల్ప్ చేసుకుంటాం. Name is Jagan, and our lot number is 265. I'm glad to be a part of this ad hoc committee, and I'll extend my complete support to Mahesh and the rest of the committee members. Thank you. యా, నా పేరు మహేష్ కుమార్ అండి. సో మాది 348 ప్లాట్ నెంబర్, అండ్ ఐ విల్ పుట్ మై బెస్ట్ ఎఫర్ట్స్ టు. నా పేరు విజయ్ కుమార్ అండి. మై ఫ్లాట్ నెంబర్ ఇస్ 254. యా, దట్స్ ఇట్. ఈ ఏరియాలో అసలు ఈ ఈ విధంగా జరిగి ఉండదు. జనరల్గా 6.5 monthలో 13 acres సోల్డ్ అవుట్ అనేది, అది 2 ఎలక్షన్స్ మధ్యలో అయినా కూడా ఇక్కడ మనం అనుకున్నట్టు వైబ్ బాగుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా అదృష్టవంతులే. రేపు కాబోయే రోజుల్లో పెద్ద కోటీశ్వరులు. తర్వాత మనం దీన్ని కొంచెం మార్టిగేజీ రిలీజ్ కావడానికి కొంచెం లేట్ అయింది ఆ గవర్నమెంట్ చేంజింగ్ వల్ల, అంతే తప్ప ఇది వేరే ఏం లేదు. ఏదేమైనప్పటికీ మనకు టోటల్గా ఈ రంగారెడ్డి జిల్లాలోనే పెద్ద 20 acres ఎబో ఉన్నటువంటి 3 లేఅవుట్లకు పర్మిషన్ వస్తే మనది ఒక లేఅవుట్కు వచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉన్నది. తర్వాత దానిలో భాగంగా మార్టిగేజ్ రిలీజ్ అయ్యి తర్వాత మనం ఈ ముందుగా ఈస్టర్న్ మెడోస్ మిత్రులందరినీ, కస్టమర్స్ అందరినీ పిలుచుకొని అందరికీ మనం గెట్ టుగెదర్ చేసుకొని ఒకరికొకరు పరిచయం అయినందుకు అందరికీ చాలా చాలా వరకు మాకు మిమ్మల్ని కలిపినందుకు చాలా సంతోషంగా ఉన్నది. దీన్ని ఏ విధంగా అయితే ఈ అసెట్ను మేము కాపాడినామో అదే విధంగా డెవలప్ చేసి దీన్ని ఈ ఏరియాలోనే చెప్పుకోదగ్గ ప్రాజెక్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. మీతో పాటు నేను కూడా ఒకనిగా దీని డెవలప్మెంట్స్ కొరకు కృషి చేద్దాం. దీన్ని మంచి స్థాయిలో తీర్చిదిద్ది మంచి విల్లాస్ను తర్వాత కమ్యూనిటీని ఫామ్ చేసి ఏ విధమైన చిన్న సమస్య ఉన్నా దీన్ని మనం ఏ విధంగా ముందుకెళ్ళాలనేది అందరి సపోర్ట్ తోటి చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజుల్లో తన బంధువుల కంటే స్నేహితులే ఎక్కువ ఏదైనా హెల్ప్ చేస్తుండ్రు. అలాంటి ఈస్టర్న్ మెడోస్ ద్వారా ఇంతమంది స్నేహితులు అయినారు కాబట్టి నైబర్స్, ఫ్యామిలీ మెంబర్స్, రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీస్ అన్నిటికీ చాలా మీరు ఛాలెంజింగ్గా ఉండాలి, చాలా మీరు ఒక రోల్ మోడల్గా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. జేఎం గ్రూప్ అంటే హైదరాబాద్లో ఒక బ్రాండ్ అనేది రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సారు దానికి మా గురించి ఏ సహకారం కావాలన్నా అందిస్తాము. సార్కి మంచి ఇది కావాలని కోరుకుంటూ హైదరాబాద్లో ఒక మంచి బ్రాండ్ ఉన్న కన్స్ట్రక్షన్ కంపెనీగా ఎదగాలని కోరుకుంటూ మీ అందరి మన్నలతోటి నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ తోటే మేము ముందుకెళ్తున్నాం. ఇదే విధంగా మీ సపోర్ట్ ఉండాలి. మ్యూచువల్గా ప్రతి ఒక్క కస్టమరు మా విజన్, జేఎం విజన్ అనేది ప్రతి కస్టమరు చాలా సంతోషంగా ఉండాలి. ప్లాట్ కొన్నందుకు, అసెట్ కొన్నందుకు చాలా గర్వంగా ఉండాలి.